ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జర్రగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసి పావడేసుకొచ్చనండి. రష్మి మ్యామ్, హ్యాపీ మదర్స్ డే. అసలు ఈసారి మన మదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? చాలా చాలా స్పెషల్ గా రష్మి, అమ్మ విలువేంటో అందరికి తెలిసొచ్చేలా చేయబోతున్నాం. మన పేరెంట్ కి, ముఖ్యంగా అమ్మకి మనం వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నామో తెలిసొచ్చేలా ఈ ఎపిసోడ్ చేయబోతున్నాము. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. రామ్ ప్రసాద్ కమియర్. ఎస్, ఈ రోజు ఏంటి స్పెషల్ తెలుసా? తెలుసు. చెప్పు. ఈ రోజు ఐపీఎల్ లో సరైన మ్యాచ్ ఉంది ఈవినింగ్. కమియర్. బ్రష్ చేసుకో, బ్రష్ చేసుకో. ఇప్పుడు రాజు చెప్తాడు అమ్మ అంటే ఏంటో. రాజు, అమ్మ అంటే ఏంటో చెప్పు. అమ్మంటే జబర్దస్త్ లో జడ్జు, శ్రీదేవిలో జడ్జు, జడ్జిమెంట్ ఒక గంట ఉంటది, ఎవరన్నా అరిస్తే సైలెన్స్ అంటది. నువ్వు చాలా తడబడుతున్నావు, అటుపక్క వెళ్ళు. ఇప్పుడు చూడు మా ఇమ్ము అమ్మ గురించి ఎంత గొప్పగా చెప్తాడంటే. చూసావా చూసావా ఆ ప్రేమను చూసావా? కాలు దొక్కుతాడమ్మా, కాలు దొక్కుతాడమ్మా. రష్మి, ఏంటి రష్మి ఇలాంటి వాళ్ళని పిలిచాము? ఇప్పుడు నేను కొంతమందిని పిలుస్తా. అసలు అమ్మ విలువ ఏంటో వాళ్ళని చూసి వీళ్ళందరూ నేర్చుకుంటారు. అప్పుడు ఓకే, మీరందరూ వెళ్ళి కూర్చోండి. ఈ మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ కి అమ్మ విలువ ఏంటో అనేది చూపించడానికి కొంతమంది లేడీస్ ఉన్నారు. So let's welcome them. ఏ నాలికిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 విసులు. ఏంటి రష్మి, వీళ్ళ అమ్మ గురించి చెప్పేది? మరి ఈవిడెప్పుడు ఫోన్ లో ఉంటది, ఈవిడెప్పుడు చాటింగ్ లో ఉంటది, అనంతరం చాటింగ్ చేస్తుంటది. నీకు టీ పెట్టడం వచ్చా, బట్టడం వచ్చా, అసలు ఇల్లు తొట్టడం వచ్చా, అసలు మీకు కాపురం చేయడం వచ్చా? పిల్లలే కదా. హలో హలో హలో, ఏంటి అసలు అమ్మ గురించి మాకేం తెలుసు అంటున్నారు? నేను ఒక అమ్మని, సో నాకు తెలుసు. మేము అది అడుగుతున్నాం, అమ్మలు వచ్చారు పిల్లలేరని. నువ్వు వచ్చావు, మీ ఇద్దరు కూతురు తీసుకొచ్చేసావు, బానే ఉంది, బానే ఉంది. ఏరా నువ్వురా చెప్పు, ఇందులో ఎవరికైనా అమ్మ వాల్యూ తెలిసి? హలో, మాకు తెలిసినంత మీకు ఎవరికి తెలీదు. ఆల్రెడీ మేము తల్లిలయ్యి మాకు పిల్లలుండి మాకు అమ్మల గురించి వాళ్ళ వాల్యూలు తెలియజెప్పడానికి మేము వచ్చాం. సరే, ఒక్క ముక్కలో అమ్మంటే ఏంటో చెప్పండి. అమ్మ అంటే దేవత కాదు, అమ్మంటే ఇంద్రజమ్మ, ఇంద్రజమ్మ. ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది రష్మి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఊరికే రాలేదు, వాళ్ళ అమ్మలతో పాటు వచ్చారు కదా. ఈ మదర్స్ డే ఎపిసోడ్ ని ఇంకాస్త స్పెషల్ చేయడానికి వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు. పిలిచేయండి. So let's welcome all the moms. అబ్బా, మ్యూజిక్ ఆగినా మీరు ఆగట్లేదు. అసలు ఎనర్జీకి రహస్యం ఏంటి? నాకు ఈ డాన్స్ అంటే చాలా ఇష్టం. వీళ్ళు మదర్స్ కుంటే అలాంటి ఏమీ వాళ్ళ కూతురు రాలేదు అసలు. శ్రీదేవి డ్రామా కంపెనీ వ్యూవర్స్ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మీ కూతురు ఇక్కడ మా శ్రీదేవి డ్రామా కంపెనీకి రెగ్యులర్ గా వస్తారు, అండ్ వాళ్ళ గురించి మాకు ఎంతో కొంత తెలుసు. ఇంకా ఇన్ డీటెయిల్ తెలియాలని మాకుంది. సో ఆ చిన్న చిన్న సీక్రెట్స్, ఆ చిన్న చిన్న మ్యాటర్స్ మాకు చెప్తారా? సో ఫస్ట్ మన ఫైమాకి మమ్మీ. మా ఎందుకు ఆలోచన, స్నానం చేయదని చెప్పే ఫైమా. నా కూతురు కోసం మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈరోజు. అంటే నాకు చిన్నప్పుడు 3 సంవత్సరాల పిల్లప్పుడే మా అమ్మ చచ్చిపోయింది. చచ్చిపోయినాక మా అమ్మ లేదు, మా నాన్న లేడు, మాకు అన్నదమ్ములు లేరు, కొడుకులు లేరు. కాబట్టి అదేదో మా బిడ్డ రూపంలో నేను అందరిని చూసుకుంటున్నాను. మా బిడ్డ అంటే చాలా ఇష్టం నాకు. కానీ
ఇంట్లో ఏదేదో వింత వేషాలు చేస్తూ ఉంటది కదా. ఆమె చిన్నగా ఉన్నప్పుడు నన్ను పైసలు అడుగుతుండే, ఇయ్యకపోతుండే. ఆమె ఇంట్లో పోయి డోలు వేసుకుని నెత్తి కొట్టుకుంటుండే. మళ్ళీ ఒక రోజు ఇట్నే మా పక్క వాళ్ళు చికెన్ వండుకుంటే అమ్మ చికెన్ తీసుకురామని చెప్పింది. చికెన్ లేకపోతే చచ్చిపోతా అని చెప్పింది. అయ్యా ఇప్పుడు కిలోలు తెచ్చి పెడుతున్నావా రోజు? ఇప్పుడు ఆమెనే మాకు తీసుకొచ్చి పెడుతుంది మేడం. సరే ఆంటీ, మీ డాటర్ నిక్ నేమ్ ఏంటి? ఇంట్లో ముద్దుగా ఏం పిలుస్తారు? రాక్షసి. అంశుకి మమ్మీ. అన్ని బరువు బాధ్యతలు ఎక్కువనే, కానీ ఒక్క చిన్న బాధ ఉంది. పెళ్లి చేసుకోమంటే చేసుకుంటలేదండి. మీరే అలా ఫీల్ అయితే వీళ్ళు మాత్రం ఏమైపోవాలి అలాగైతే. వచ్చేసాడు పెళ్లి అవ్వగానే వీడు. నన్ను 9th క్లాస్ లో ఉన్నప్పుడు కొట్టాను ఒక్క దెబ్బ. పక్క డాక్టర్ ఉంటాడు, ఆర్ఎంపీ డాక్టర్, ఆయన నవ్విండు అన్నమాట. నవ్వుతే పోయి రూమ్ లోకి పోయి డోర్ పెట్టుకుని నేను చచ్చిపోతాను. కాదు ఆర్ఎంపీ డాక్టర్ వాడు గుడ్లుకేగా. నెక్స్ట్ శ్రీప్రియ. ఇలా చిన్నప్పుడు టాబ్లెట్స్ అంటే ఫీవర్ గానీ అట్లా వస్తున్నాయి. చిన్నప్పుడు ఫీవర్ అలా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర టాబ్లెట్స్ అవి రాస్తే తీసుకొస్తే తను టాబ్లెట్ వేసుకోమంటే మమ్మీ నేను వెళ్ళి పని చేసుకొని నేను టాబ్లెట్స్ వేసుకుంటానని చెప్పేది. నేను అటు సైడ్ వెళ్ళంగానే తను ఇంకా గోడ అవతల టాబ్లెట్స్ పడేసేది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు రోజుకు 3-4 టాబ్లెట్స్ వేసుకుంటుంది. ప్రాబ్లం అనుకుంటారు మమ్మీ అలా చెప్తే. మా ఫుల్ ఎనర్జెటిక్ జోర్దార్ మమ్మీ చెప్పండి. అంజలి గురించి ఒక ఫన్ ఎవరికి తెలియని విషయం, అంటే బయట వాళ్ళకి తెలియని విషయం. బయట వాళ్ళకి తెలియని విషయం అంటే తను ఎంత సంపాదించినా నాకు ఇవ్వదు. హాస్పిటల్ అట్లా ఖర్చు పెడుతుంది, కానీ నా చేతికి మట్టికి ఇవ్వదు. మళ్ళీ మీ నుంచి తీసుకుంటారు. మళ్ళీ నా దగ్గర తీసుకుంటది. తీసుకొని మళ్ళీ నాతో మాట్లాడదు. వంకాయ ఉప్పు చేప వండానంటే మట్టికి పన్నీగా నన్ను కాకబట్టి వస్తున్నాను మమ్మీ, నువ్వు ఏవి చెప్పినా నేను వింటాను మమ్మీ, చూపించు ఆడియన్స్ ఇప్పుడు నీకు ఇచ్చేస్తాను మమ్మీ అని చెప్తుంది. కాదంటే ఇప్పుడు నాకు ఎంత బాకీ ఉండుంటది? ఎంత 50 అట్లుంటది మనతోని. అత్తయ్య చిన్న కూతురు ఏమన్నా ఉందా? సో ఆంటీ చెప్పండి, సత్య గురించి ఎవరికి తెలియలేని చిలిపి విషయం. ఎప్పుడైనా పిల్లల్ని కొడితే జస్ట్ అక్కడికి కనపడకుండా కొంచెం దూరంలో ఉంటారు కదా, అట్లా ఒకసారి బాగా బాధేను. ఎందుకంటే వెళ్ళిపోతుంది ఎక్కడికైనా, ఎవరైనా మాట్లాడితే రాదు, మనం పిలవాలి వెళ్ళి, అంటే మర్చిపోతుంది వెళ్ళిన మాట. ఇప్పటికి ఉంది అలవాటు? ఇప్పటికీ ఉంది. అరే ఈవినింగ్ మనకు మీటింగ్ ఉంది సార్. అట్లా నేను ఒకసారి పిలిచాను, వచ్చింది. ఎక్కడికి వెళ్ళంటే ఆంటీ మాట్లాడుతుందని, సరే కొట్టాను, బీభత్సం కొట్టాను. కనబడిపోయేటప్పటికి నేను చాలా మోస్ట్ అన్ని వీధులు వెతికిసి వచ్చేసాను. పిల్ల లేదు, ఇంకా కొట్టిన విషయం మర్చిపోయి ఏడుపు స్టార్ట్ చేశాను. ఇంత చూస్తే మంచం దూర పడుకుంది. సుందరికి మమ్మీ బోలో. మీరు నవ్వుకుంటున్నారా ఆంటీ? ఆ జోక్ ఏంటో మాకు కూడా చెప్పండి ప్లీజ్. ఊర్లో స్కూల్కి వెళ్ళమంటే బ్యాగ్ పక్కన పెట్టేసి మేకలు కాయటానికి వెళ్ళేది. ఇంకొక రోజు వంట చేయంటే మాడిపోయింది వంకాయ కూర, నాలాగా తయారు చేసి. మీరు ఇంకా హ్యాపీ అవ్వాలి, వంకాయ మాడింది. అంకితకి మమ్మీ, ఈమె పుట్టేటప్పుడు నాకు 2 రోజులు ఇబ్బంది పెట్టింది. 2 days ఏడ్చాను, అవ్వలేదు, సిజరీన్ అయింది. కానీ ఇప్పటిదాకా నాకు ఒక కంటి తడి కూడా పట్టించలేదు. అయినా నేను 2 మగపిల్లలు, ఒక అమ్మాయిని కన్నాను. బాలను కూడా తల్లిలాగా చూసుకుంటుంది. మదర్స్ డే నాకు కాదు, నా కూతురికి మదర్స్ డే చాలా బాగా చూసుకుంటుంది. నేను చచ్చిపోయినా కూడా ఈమె కడుపులో నేను పుట్టాలనుకుంటున్నాను. రుణం ఎలా తీర్చాలో నాకు తెలియట్లేదు. కామెడీ చెప్పమంటే నువ్వు సీరియస్ చెప్తున్నావేంటి? నేను ఎంత బాగా చెప్తాను. ఏడవకత్తయ్యా. నిజంగా అల్లుడా ఈ ఒక్క తప్పుకుందమ్మా, ఇంకో అదృష్టం వస్తుంది దగ్గరికి. ఆంటీ మీరు పుట్టాలనుకుంటున్నారు కదా ఆంటీ? మళ్ళీ పుట్టాలి, నీ కడుపులోనే ఆంటీ. ఒక్క నిమిషం. 1 2 3 ముగ్గురు కూతుర్లు, ఇంకొకటి ఏమన్నా 4.
మీరు మీ ముగ్గురు కూతుర్లు నలుగురు కలిసి ఈ రోజు మా మదర్స్ డే స్పెషల్ కి వచ్చారు. సో ఒకరి గురించి కాదు, ముగ్గురు గురించి మీరు మాట్లాడాలి. వాళ్ళు కొట్లాటనైతే కొట్లాడుకోరు. అవునా? నా తర్వాత పెద్ద ఆమెకు వాల్యూ ఎక్కువ. ఆమె ఏం చెప్తే అది చేస్తారు. ఈమె స్కూల్ కు పోనంటే నేను జడ పట్టుకొని తీసుకెళ్తా అనగానే ఆ స్కూల్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయేది. అమ్మ చాలా పద్ధతిగా చెప్తుంది. నేను చిన్నప్పుడు నాకు అదే కావాలి మాకు. చిన్నప్పుడు చిన్నక్క స్కూల్కి వెళ్ళాలని చెప్పేది. నడివేద్దాం, తీసుకెళ్తాం. స్కూల్ దగ్గరే కానీ వాళ్ళు ఇద్దరు వెళ్ళేవాళ్ళు కాదు. అమ్మ ఏమో చిన్నప్పటి నుండి వర్క్ చేస్తూనే ఉండేది. సో ఇద్దరు తీసుకుని అలా వెళ్ళాల్సి వచ్చింది. అది తీసుకెళ్లడం కాదు, గొర్ర గుంజుకెళ్లేదన్నమాట. ఈ ముగ్గురులో మోరీలో పట్టది ఎవరో చెప్పండి మాకు. అలాంటి డిస్గస్టింగ్ అన్ని దీనియే జరుగుతాయి మా ఇంట్లో. చిన్నప్పుడు ఇట్లా ఊర్లలో ఇలా గద్దెల్లాగా ఉంటాయి కదా, మోర్లు, పెద్ద మోర్లు ఉంటే మోర్ల మీద గద్దెలు కడతారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా. మోర్లు అంటే సెప్టిక్ ట్యాంక్. మన ఊళ్ళలో మురికి కాలువలు. ఎన్ని రోజులు పడింది అంటే క్లీన్ చేయడానికి? వాళ్ళ నాన్న కూర్చున్నాడు, నాన్న పక్కకి ఈమె కూర్చున్నది ఆడుకుంటూ అలా పడిపోయింది. పడిందంటే ఇంత ఈ నుంచి ఇంత పెద్దగా ఉంటుంది ఆ గద్దె. ఆడ నుంచి బయటకు వచ్చేంత వరకు పడ్డదే అని మొత్తుకోగానే నేను బయటకు వచ్చేసిన. మా ఆయన మొత్తుకోగానే ఇద్దరం ఇట్లా నిలబడ్డాం. అది రాగానే నా ఫ్రెండ్స్ ఎవ్వరు మాట్లాడరమ్మా. వచ్చిన స్ప్రే బాటిల్స్ పట్టుకొని వస్తారు ఇప్పటి నుంచి. అందుకే అడిగా ఎన్ని రోజులు పడింది క్లీన్ చేయడానికి. స్టిల్ కొంచెం స్మెల్ వస్తూ ఉంటది అప్పుడప్పుడు. అదే ఇప్పటిదాకా అమ్మలందరూ వాళ్ళ కూతురు గురించి ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ చెప్పారు కాబట్టి ఇప్పుడు కూతుర్లు ఏదో ఒకటి ప్లాన్ చేశారు. అది ఏంటో చూసేద్దాం. మరి అవన్నీ చూడాలంటే ముందు మీరు అక్కడే వెళ్ళాలి. మీరు ఇక్కడ ఉండాలి, మేము అక్కడికి వెళ్ళాలా? శ్రీదేవి డ్రామా కంపెనీలో నడుస్తున్న మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు మీ అందరికి ఒక సర్ప్రైజ్. ప్లీజ్ వెల్కమ్ రాజు యాదవ్ ఆంటీ. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. వెల్కమ్ రాజు యాదవ్. శ్రీను అని పిలువును ఈ రోజు నుంచి రాజు యాదవ్. ఆ స్మైల్ ఒకసారి. అందరికీ నమస్కారం అండి. ఇది ఒక రియల్ స్టోరీ. చాలా మంది హీరోలను వెతికానండి. దెన్ ఫైనల్లీ ఐ గాట్ ఈ కాన్సెప్ట్ చేయగలిగేది ఓన్లీ గెటప్ శ్రీను గారు అని. అండ్ థ్యాంక్ యూ అండి. ఇలాంటి స్టేజ్ నుంచే నాకు ఒక హీరో దొరికాడు. ఐ మీన్ జబర్దస్త్ అండ్ శ్రీదేవి మెయిన్ లీడ్ క్యారెక్టర్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈటీవీ యజమాన్యానికి. థ్యాంక్ యూ సో మచ్. Beautiful. Ankita is here. Please welcome Ankita. Welcome to Sridevi Drama Company. Thank you so much. Your rapport with my director Garu and our Shrinu. It was really amazing working with both of them. This movie is really special to me, not because of this is my first movie, also because this is based on true events and true story, and it's a very unique concept and I love the story. So I'm looking forward for you to watch on 17th May. And now finally మా రాజు యాదవ్. చాలా హ్యాపీగా ఉంది. ముందుగా ఇక్కడికి వచ్చిన అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అలాగే చూస్తున్న అమ్మలందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మా ఇంద్రజమ్మ దగ్గర ఇక్కడ ఉండడం చాలా హ్యాపీ. ఈ రాజు యాదవ్ సినిమా స్టార్ట్ చేసి 2 years అయింది. రిలీజింగ్ కోసం కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. మొత్తానికి బన్నీవాస్ గారి సహకారంతో కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ బన్నీవాస్ గారికి సభాముఖంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ ప్రమోషన్ శ్రీదేవి డ్రామా కంపెనీ, అది కూడా మదర్స్ డే రోజున నా మాతృ సంస్థ మల్లిమాల ఈటీవీ. అండ్ సినిమా గురించి చెప్పాలంటే సినిమా చాలా బాగా వచ్చింది. మా డైరెక్టర్ కృష్ణమాచారి గారు చాలా కష్టపడారు. ఈ సినిమా కోసం ఎవరైనా నిలబడ్డారంటే ఆయన ఒక్కరు ఇప్పటి వరకు. సో మీ కష్టం డెఫినెట్ గా పాస్ అవుతుంది, మీకు మంచి పేరు వస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ బేసికల్ గా మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని ఈ మధ్యన ఎంత బాగా ఆదరిస్తున్నారో తెలుగు ప్రేక్షకులు చూస్తూనే ఉన్నాం. ఈ సినిమాతో నన్ను ఆదరిస్తారని, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ May 17th మర్చిపోద్దు. నాకు నిజంగా చెప్తున్నాను, బ్లాక్ బస్టర్లు హిట్లు ఏమి అవసరం లేదు. మంచి సినిమా అని పేరు వస్తే నాకు చాలు. సరే, చిన్న డౌట్ ఉంది. అమ్మాయి కొంచెం మీకన్నా హైట్ ఎక్కువ కాబట్టి
ఎలా జరిగింది కిస్? మన తెలియదు ఏముంది, జస్ట్ ఇంత ఎత్తడమేలగా. ఇంద్రజ గారు, యోర్ బెస్ట్ విషెస్ టు మన రాజు యాదవ్ టీమ్. అంకిత, you're looking very cute, very beautiful. Thank you, ma'am. So I wish wholeheartedly a very, very long, successful journey for you in the industry. రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. శ్రీను గారు, you know what? మీ సక్సెస్ ఇక్కడున్న ప్రతి ఒక్కరి సక్సెస్ గా భావిస్తాం. మీరు ఎదుగుతూ ఉంటే ఎక్కడున్నా కానీ దూరం ఉండి చూడాలనుకునే కొన్ని లక్షలాది మందిలో నేను ఒక్కదాన్ని. ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీను గారు. హ్యాపీగా సోఫాలో కూర్చొని రిఫ్రెష్ అవ్వండి, షోని ఎంజాయ్ చేయండి, అలాగే షోలో పార్టిసిపేట్ కూడా చేయండి. మీన్ వైల్ ఆడియన్స్ అందరూ డేట్ గుర్తుపెట్టుకోండి, May 17 రాజు యాదవ్ సినిమా విడుదల. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. సో శ్రీను, కాన్సెప్ట్ తెలుసు, థీమ్ తెలుసు, శ్రీదేవి డ్రామా కంపెనీ అమ్మ కోసం ఈవెంట్ కాబట్టి చెప్పండి. ఒక టగ్ ఆఫ్ వార్ లాంటి గేమ్ పెడదామని. కానీ టగ్ ఆఫ్ వార్ ఎవరి మధ్య ఉంటది? ఏముంది, తల్లులకి పిల్లలకి. ఇప్పుడు ఇది ఎలా జరగబోతుందంటే, అమ్మలు గెలిచారనుకోండి, ఇంకా అమ్మలు చెప్పే మాటలే కూతుర్లు వినాలి. అండ్ ముఖ్యంగా పెళ్లి చేసుకోమంటే తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. అమ్మయ్యా, నా మమ్మీ రాలేదు ఈవెంట్ కి. ఒక్క డౌట్, ఇప్పుడు మమ్మీ గెలిస్తే పెళ్లి చేసుకోమన్నా తనకి సెకండ్ మ్యారేజ్ ఓకేనా అడుగుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? సరే, పోటీ ఎవరి మధ్య అవుతుంది అదైతే డిసైడ్ అయ్యింది. కానీ మీరు ఎటువైపు ఉంటారు? నేను ఇటువైపు ఉంటాను, అమ్మల సైడ్. మరి మీరు? Daughter side. మరి మీరు ఏ సైడ్? మీ సైడ్. సో మీరు, నేను రెఫరీ. Yes. ఓకేనా? సో డాక్టర్స్ అందరూ వచ్చేయండి. సో గేమ్స్ కి కండిషన్స్ చాలా క్లియర్ గా ఉంది. మమ్మీ వాళ్ళు గెలుస్తే కూతుర్లు వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ కూతుర్లు ఓడిపోతే మమ్మీ వాళ్ళు వాళ్ళకి టైం ఇవ్వాలి. ఓకే, డన్. 3, 2, 1 గో. ఇది రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సగదాహం పరిలోపల పోరుకి సన్నాహం. అర్జున రణశాస్త్రం గర్జన పిడుగాస్త్రం సురకత్తుల యుద్ధం శత్రువు సిద్ధం. ఇది మా రామం. సైలెన్స్, ఒక్క నిమిషం. మీరు రెఫరీగా నా సైడ్ ఉంటారన్నారు కదా, అటువైపు ఎందుకు వెళ్ళారు? మా సినిమాలో మదర్ సెంటిమెంట్ ఉంది, అందు గురించి అటువైపు వెళ్ళిపోయా. అంటే మదర్ సెంటిమెంట్ ఒక పక్క అయి ఉండొచ్చు, కానీ పిల్లల పెళ్లి చేస్తున్నాం కదా, ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్ డిసిషన్ ఇంద్రజ గారిది కాబట్టి, మ్యామ్ ఎవరు గెలిచారు? పెళ్లి జరుగుతుందా, టైం దొరుకుతుందా? అమ్మలే ఆల్వేస్ రైట్, అండ్ వాళ్ళే గెలిచారు. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం క్రమశిక్షణకు పెళ్లి చేసుకుని చావండి. అంజలికి మమ్మీ ప్లీజ్ కమ్ హియర్. ఏదో చెప్పాలనుకుంటున్నారు? మేము గెలిచాం కాబట్టి మేము చెప్పినట్టు కూతుర్లు వినాలి. అంటే మీ కూతురికి రెండో పెళ్లి ఇప్పుడు? కాదు నా మాట వినాలి. రెండో పెళ్లి ఎందుకు? ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు అమ్మ మాట వినాలి. మేము ఒప్పుకోము మేడం, అంజలికి రెండో పెళ్లి జరగాలి. మేము ఒప్పుకోము. సీరియస్ గా ఒక లాస్ట్ గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఎలా సార్, రష్మి పెళ్లి కోసం ఆడదాం. నేను ఎలిమినేట్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ. రష్మి పెళ్లి జరగాలని రామ్ ప్రసాద్ గారి టీం, పెళ్లి జరగకూడదని శ్రీను గారి టీం. 3, 2, 1 స్టార్ట్. పరంపురం కిలక ఏం పెట్టినా వెమలిక. ఇక నీ గుండెల్లో ప్రేమ కంటే ఠంగమంటాదే. మత్తు పదరండి వీసమే, ఉత్తు పదరేసే రోషమే, మక్కేలి రక్కొట్టే ధైర్యమే, చూసాలే నీలోనే చేసాలే సలామే. పిస్తాలాగా వస్తాలే నిన్నే ఎత్తుకొస్తా, ఎవడొస్తాడో చూస్తాలే వస్తే ఎరగదీస్తా. ఎలా పెడా వాయిస్తా, తడాక చూపిస్తా, అన్నా పేపి మాటల్లో మొత్తం మోగిస్తా. గరం సిలక నన్ను కలిగినావు కనుక నీ అవ్వ జనేతపై పోయే మొత్తం
2 నిమిషాల నుంచి లాగిన మాకు కూడా ఒగురుపు రాలేదు. అమ్మయ్య, ఈ వెయిట్ అంతా ముగిసింది. సో ఈ రోజు తేలిపోయింది, రష్మికి అయితే పెళ్లి జరగాలి, జరుగుతుంది. ఎందుకంటే మేమే గెలిచాం కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఇంద్రదారు కోసం తోళ్ళు అవుతున్నాం. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండండి. అది కాదు, ఒక్క నిమిషం. కాదండి, పెళ్లి కాని కూతుర్లకి పెళ్లి. మేడం మేడం మీరు నేను పిల్లోడిని తీసుకొచ్చి పెట్టాక మాట మార్చకూడదు, రష్మి ఓకే చెప్పాలి. మరి పిల్లోడు నాకు నచ్చాలి మేడం. పెళ్లికి అందరిని పిలవాలి. ఇక్కడి నుంచి చెల్లెలు ప్రతి వాళ్ళు ఆ పెళ్లికి రావాలి. కొంతమంది ఎదలు ఉంటారు, ఫ్రీగా వచ్చేస్తారు తినడానికి. నువ్వు ఆడిని అన్నావు కదా. ప్రస్తుతానికి నన్ను వదిలేయండి. ఒక్క నిమిషం. కెన్ ఐ స్పీక్? అమ్మ అని పిలవలేదని ఇలా అరేంజ్ చేసావు అనమాట. అమ్మా అని మీరు పిలవాలి. ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వరా మగవాళ్ళకి? మదర్స్ డే ఒక్క నిమిషం. కడుపు కన్నది గడి తింటున్నా. ఈ టగ్ ఆఫ్ వార్ పెద్ద డేంజర్ గా నాకే మారింది కాబట్టి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు దాకా ఎన్నో నేను ప్లాన్ చేశా, కానీ ఇప్పుడు ఇంద్రజ గారు గేమ్ ప్లాన్ చేశారు. సో మ్యామ్, నిజంగా చాలా చాలా మనసుకు కనెక్ట్ అయ్యేటువంటి ఎమోషనల్ సెగ్మెంట్. ఓకే, ఇది అమ్మ ఉయ్యాల. కానీ దాంతో పాటే ఒక గేమ్ కూడా ప్లాన్ చేశాను. అక్కడ చూడండి, మీ పక్కన ఆ బుట్టలో బాల్స్ ఉన్నాయా? అవి మనం అమ్మ చేతికి ఇస్తామన్నమాట. వాళ్ళు అందులోంచి ఒక్క బాలే తీసుకోవాలి. అంటే ఒక ఊపుకి ఒక బాలే తీసుకోవాలి. వాళ్ళ ముందు కనపడే ఆ టబ్ లోకి ఆ బాల్ ని వెయ్యాలి. కరెక్ట్ గా టబ్ లోకి వేసేస్తే పాయింట్స్. కాదు లేదు కింద పడిపోయింది అనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చి ఒక బాల్ వేయాల్సిందే. ఒకేసారి ఒక్క బాలే వేయాలి, 2-3 బాల్స్ వేయకూడదు. మరి ఫస్ట్ వచ్చి త్రివేణి అండ్ త్రివేణి వాళ్ళ మదర్ అండ్ ఇట్ సైడ్ ఉషా అండ్ వాళ్ళ మమ్మీ. సో ఇది వచ్చి ఉయ్యాల జంపాల ఆట. చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు మమ్మల్ని ఉయ్యాల్లో వేసి నిద్ర పుచ్చేవాళ్ళు. ఇప్పుడు కూతుర్లు మమ్మీల్ని ఉయ్యాల్లో కూర్చోపెట్టి ఊపుతారు. ఓకే, అండ్ మమ్మీ క్లియర్ గా గేమ్ అర్థమైంది కదా? ఆల్రైట్, 3, 2, 1 గో. డిజెటిల్లు పేరు కాని స్టైల్ వేరు, పెళ్లి కీడుంటే చాలు పంతులతో పనే లేదు. డిజెటిల్లు పట్టు పట్టు డిజెటిల్లు పట్టు ఎచ్చర పెంచి పట్టు ఆసులు మల్గేటట్టు. డిజెటిల్లు పట్టు పట్టు డిజెటిల్లు పట్టు కొట్టుమే మళ్ళీ కొట్టు రికార్డు పలిగేటట్టు. డిజెటిల్లు పట్టు పట్టు డిజెటిల్లు పట్టు డిజెటిల్లు పట్టు కొట్టుమే నాగినట్టు. Alright, stop. Count with me, నాతో పాటు కౌంట్ చేయండి. సుందరి వాళ్ళ మమ్మీ 12 బాల్స్ వేసారు. ఉషా వాళ్ళ మమ్మీ ఎన్ని బాల్స్ వేసారో చూద్దాము. 1, 2, 12, 13, 14. ఉషా గారు అండ్ ఉషా వాళ్ళ మమ్మీ, కంగ్రాచులేషన్స్. ఉయ్యాల జంపాల ఆటలో ఫస్ట్ రౌండ్ లో మీరు గెలిచారు. నెక్స్ట్ ఆడడానికి వచ్చేస్తున్నారు సత్యశ్రీ అండ్ అంజలి. కమ్, 3, 2, 1 గో. కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్ల కన్నా అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్లో పడతది, లేకపోతే
ఫినిష్ అయ్యింది. సత్యశ్రీ వాళ్ళ వైపు మరి బాస్కెట్ లో ఎన్ని పడ్డాయి? లెట్స్ ఫైండ్ అవుట్. కౌంట్ విత్ మీ పీపుల్. 1 2 11 12 Count with me, people. 9 10 Just missed by 2 balls, Anjali garu. But the winner this time is Satyasree. Thank you so much. Thank you. నెక్స్ట్ ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేస్తున్నారు ఫైమా అండ్ హర్ అమ్మీ, అండ్ ఇటువైపు వచ్చి అంకిత అండ్ మమ్మీ. ఆల్రైట్, లెట్స్ స్టార్ట్. 3 2 1 గో. జర్రగండి చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి కరడేసి పావడేసుకొచ్చనండి. అంకిత డన్. ఓకే, స్టాప్. 1 జరగండి మాసు నుంచి మాసు తీసి పంచనండి. ఓకే, నెక్స్ట్ ఫైమా బాస్కెట్. రెడీ 1 And the winner is Faima and her Ammi. Congratulations. సో ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అయితే ఇంద్రజ గారి దగ్గర కామెంట్స్ తీసుకుందాము. సో ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ సరదాగా ఆడిన గేమ్? ఈ సెగ్మెంట్ నేను ప్లాన్ చేశాను కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, అసలు ఎలా అనిపించింది? ఉయ్యాల్లో కూర్చొని మీ కూతుర్లు అలా ఊపుతూ ఉంటే ఎట్లా అనిపించింది? చాలా ఇంప అనిపించింది, చాలా బాగుంది, హ్యాపీగా అనిపించింది కదా? థ్యాంక్ యూ మ్యామ్, చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు మేమే పిల్లలు అయిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ అమ్మ కోసంలో ఒక సింగింగ్ సెగ్మెంట్ విందామా? భద్రాచల శ్రీరామ మా మనసు విరబోసే ప్రతి సుమగానం నీకేలే, కరుణించే కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే, నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా, రెప్పల మోయక కొలిచామో కన్నుల ఎదుటకు రావేలా, రామ 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 రామ
ముచ్చట కుశలమా నిచ్చట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓ కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే లా 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 లా. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే ఇహ మెల్లగా మెల్లగా ఎదలోన చిరుగిల్లుడు శురువాయే అరి చిక్కిలి గిలి గిలి తింటాయి ఈ పిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఈ రాత్రి దయ వలన కుక్కే నిమురుకుంటే నాకు అరే మొట్టి మై తగులుతున్నదే లేత నడుములోని మడత తన ముద్దుకై వేచి ఉన్నదే ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవి మొత్తం నేల మీద వల్లెలన్నీ తన నవ్వులకు మరిస్తవే వంద దేవుళ్ళే కలిసొచ్చినా అమ్మా నీలాగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించినా నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా నా రక్తమే ఎందిచ్చినా నీ త్యాగాలనే మించునా నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా నడిచేటి కోవెల నీవేలే వంద దేవుళ్ళే కలిసొచ్చినా అమ్మా నీలాగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించినా నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా యుతి వాట్ మెలోడియస్ వాయిస్, నిజంగా ఎవర్ గ్రీన్ హిట్ క్లాసిక్స్ అన్ని పాడేశారు. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు ఎంతవరకు అప్రిషియేట్ చేస్తారో తెలియదు, కానీ మీ వాయిస్ లో వచ్చిన ఎమోషన్ కి సర్టిఫికేషన్ మాత్రం ఇంద్రజ గారు కల్లో కనిపించింది. మ్యామ్, యుతి పాడిన కొన్ని పాటలు కూడా ఎక్కడో మీకు టచ్ అయ్యాయి, అది మీ ఫేస్ లో గానీ మీ కల్లో గానీ క్లియర్ గా కనిపించింది. సో మ్యామ్, ఓవర్ టు యూ. యుతి హర్షవర్ధన, ఎన్నేళ్ల నుంచి సంగీతం నేర్చుకుంటున్నారు? More than 13 years. ఆ 13 years ఆఫ్ ప్రాక్టీస్ మీ వాయిస్ లో స్పష్టంగా కనపడింది. I wholeheartedly wish one day you will reach the most wanted playback singer in the industry. God bless. All the best. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి ఇక్కడ రాజు యాదవ్, అంటే యాక్చువల్ గా తన వయసుకి వాయిస్ కి కళ్ళు మూసుకుంటేనేమో చాలా పరిణితి చెందిన వాయిస్ లో అనిపిస్తుంది, చూస్తేనేమో అసలు ఇంత ఏజ్ కి వాయిస్ కి అసలు నిజంగా ఆ మ్యాచ్ చేయడం సూపర్, ఫెంటాస్టిక్, చాలా చాలా బాగా పాడారండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రాజు యాదవ్. రామ్ ప్రసాద్ గారు, మీకు మా యుతి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? యుతి, నీ శృతి అదిరిపోయింది. పాట అందరూ పాడతారు, నువ్వు పాటని చాలా ప్రేమిస్తూ అందంగా పాడేవరా. మరి యుతి, మీకు శ్రీదేవి డ్రామా కంపెనీ అమ్మ కోసం ఎపిసోడ్ లో రావడం ఎలా అనిపించింది? నేను బెంగళూరు నుంచి వచ్చాను. మేము ఈ షో చాలా చూస్తాం ఇంట్లో, తెలుగు ఎక్కువ రాకపోయినా కూర్చొని చూస్తాం ఈ షో, చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. సో ఇట్స్ ఆల్వేస్ బిన్ అ డ్రీమ్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ అ రెప్యూటెడ్ షో. అందరిలానే ఇట్స్ మై పేరెంట్స్ దట్ హ్యావ్ పుష్డ్ మీ సో ఫార్. నేను యాక్చువల్లీ వాళ్ళ అమ్మతో రావాల్సింది, బట్ షీఈస్ వర్కింగ్ హార్డ్ సమ్వేర్ ఎల్స్ సో దట్ ఐ కెన్ బీ హియర్ టుడే. సో ఐడ్ లైక్ టు డెడికేట్ మై పర్ఫార్మెన్స్ టు మై మామ్. Happy Mother's Day to you too, Yuti, and thank you so much for coming here. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీ అమ్మ కోసం ఎపిసోడ్ లో లిటరలీ ఇది మదర్స్ కోసమే ప్లాన్ చేశాము. సో
సో చిన్నప్పుడు పజల్స్ ఆడాం కదా, అలాంటిది ఒక పజిల్ ప్లాన్ చేసాము. కానీ ఈసారి ఈ పజల్ వచ్చి మీ మమ్మీ ఫోటోస్ తో ప్లాన్ చేసాము. సో మీ అమ్మగారు ఫోటో వచ్చి ఇక్కడ వెనకాల ఉన్న ఎల్ఈడి మీద చూపిస్తాము. ఇక్కడ ఆ పజిల్ పీసెస్ ఉన్నాయి. ఈ పజిల్ పీసెస్ ని తీసుకొని వెళ్ళి మీరు అసెంబుల్ చేయాలి. మరి ఈ గేమ్ ఫస్ట్ ఆడడానికి వచ్చేస్తున్నారు అంశు అండ్ శ్రీప్రియ. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, ఇంత దాకా వచ్చారు. కానీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయా. అది ఏంటంటే, ఒకవేళ పజల్ కంప్లీట్ చేయకుండా ఓడిపోతే టాస్క్ ఉంటది. మీకు మీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో చూపించండి, లేకపోతే టాస్క్ ఉంటది. 3, 2, 1 ఫోటో ప్లీజ్. 3, 2, 1 గో. మేము హెల్ప్ చేస్తాం. ఒక్క నిమిషం, శ్రీప్రియని హెల్ప్ చేస్తాం. ఒక కలలా నువ్వలా నిజమయ్యావే నా బంగారు బొమ్మ, నిండుగా పండుగే నీ కలయికతో పూర్తయినదే నా జన్మ. నా ఊపిరి నువ్వమ్మా. ఒక్క నిమిషం. శ్రీప్రియ, మమ్మీ వాళ్ళ చెప్పలున్న ఫోటో చూడు, అదే మెయిన్. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. నువ్వు నాలో కలిసి మెలిసిపోయావే, ఆ సంగతేమో నాకు గుర్తురాదులే. మీరు హెల్ప్ చేయడానికి వచ్చారా శ్రీను గారు? నీ పైన పెంచుకుంది ప్రేమ కాదులే, అంతకన్నా ఎక్కువైన పిచ్చిలోన ఉన్నాను. యువరాణి యువరాణి నువ్వు, నా కలల యువరాణి నువ్వు, నీలాంటి అరుదైన నిన్ను వరమల్లె కలిశాను నేను. బతుకంత నీతోనే నేను, నువ్వు లేక కదలాడలేను. కలనైన క్షణమైన నేను నీ చెలిని చేజాచుకోను. వెరీ గుడ్, వెరీ గుడ్. అంశు కమ్ 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 ఆన్. ఆల్మోస్ట్ పెట్టేశారు వాళ్ళు. ఆల్మోస్ట్. ఏ డన్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన ఆ పాట దేని గురించి చెప్పండి ఫస్ట్ వాడికి. ఇక్కడ క్లోజ్ షాట్ ఫోటో ఇది, అది వైడ్ ఎలా తెలుస్తుంది? అక్కడ కూడా వైడా క్లోజా అన్నది కాదు, కరెక్ట్ గా మీ పిక్చర్స్ తీసుకొచ్చి పెట్టారా లేదా అన్నది. మీరు హెల్ప్ చేయడానికి వచ్చి ఏం చేశారు శ్రీను గారు అక్కడ? హెల్ప్ చేశాం కదమ్మా. రామ్ ప్రసాద్ గారు, వీళ్ళకి వీళ్ళ మమ్మీతో పాటు పిన్ని ఫోటోలు కూడా ఇచ్చారు, అంతగా అవ్వట్లేదు. అసలు మొత్తం చెడగొట్టిందే మీరు. ఒక్క నిమిషం శ్రీప్రియ, అది పెట్టండి కింద. వేసింది ఎవరో ఆయనే తీసుకెళ్లి పెట్టాలి. నేను కావాలని పడిసాను అనుకున్నా, చేయి జారిపోయింది అది. ఈ ఫోటో అమ్మది కాదు. ఒక్క నిమిషం అమ్మ అలా ఉండండి. సో మొత్తానికి ఈ రౌండ్ లో విన్నర్ వచ్చి అంశు. ఏదేవైనా గానీ ఈ గేమ్ లో ఉన్న గమ్మత్ ఏంటో తెలుసా? గెలిచిన వాళ్ళ అమ్మ కన్నా ఓడిపోయిన శ్రీప్రియ వాళ్ళ అమ్మ ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి. ఆవిడ అడిగింది ఇప్పుడు ఈవిడ చెయ్యాలి. మేడం, నేను చెప్పే టాస్క్ నేను డిసైడ్ చేస్తానని. మీరు డిసైడ్ చేసిన ఆవిడ చేత చెప్పించండి. మీరు ఎందుకమ్మా యాక్టర్ అయ్యారు? సిబిఐలోకి వెళ్ళుంటే అసలు సిఐడికి వెళ్ళుంటే అసలు. సిబిఐ కాదు, పొరపాటున మేడం లాయర్ అయి ఉంటే జడ్జి కూడా మేడమే చేసేవారు. శ్రీప్రియ తన ఫోన్ అన్లాక్ చేసి తన మమ్మీకి ఇస్తే ఆంటీ వచ్చి వాట్సాప్ లో టాప్ 5 చాట్. నా చాటింగ్ ఉంటుంది అందులో. జోక్ ఆఫ్ ద డే. నువ్వు చెప్పవేంట్రా? అమ్మో కింద నాది ఉంటుంది. ఆంటీ రండి, మీ గురించే మొత్తం సెట్ చేసాం. ఆంటీ వచ్చి వాట్సాప్ లో తన ఫస్ట్ 5 వాట్సాప్ చాట్స్ ఏమున్నాయో, ఎవరితో జరుగుతున్నాయో అది మీరు బయటికి చెప్పాలి. దేవుడి గేమ్ మనం ఆడలే, సంతోషం. అమ్మో కాదు అమ్మా. ఒక్క నిమిషం. హాయ్ రా, వేర్ ఆర్ యూ? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. నైట్ అంతా నువ్వే కల్లో వచ్చావు. అమ్మా
ఎందుకురా నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, నువ్వంటే నాకు ఇష్టం, ఇలాంటి కవితలు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి యాప్. కానీ చాలా పకడ్బందీగా మంచిగా ఇలాంటి జరుగుతాయని డిలీట్ చేసుకుని బాగా వచ్చారా, వెరీ గుడ్. అంటే నేను బెస్ట్ ఫ్రెండ్ ని కదా, ఒక హింట్ ఇస్తాను, వాట్సాప్ కాకుండా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ పేటిఎం ఓపెన్ చేయండి అంటారు కదా, అంతే కదా. అలా కాదు, మా రాంప్రసాద్ అయితే జీపేలో కూడా చాట్ చేస్తాను. ఓకే, సో శ్రీదేవి డ్రామా కంపెనీ అమ్మ కోసంలో నెక్స్ట్ పజిల్స్ వచ్చి అంకిత అండ్ ఫైమా రండి. ఫోటో ఆన్ ది ఎల్ఈడి ప్లీజ్. 3, 2, 1 గో. ఏమైనా హెల్ప్ చేస్తారు అంటూ వచ్చి మొత్తం మీ పదల్ని చెడగొడితే వస్తున్నారు ఇప్పుడు భాస్కర్ గారు. అరే మీ మమ్మీలు మిక్స్ అవ్వకుండా చూడండి, ఆర్డర్ చూసుకోండి, చిన్న హింట్ కింద నుంచి సెట్ చేసుకుంటూ రండి. భాస్కర్ ఫైమాకి హెల్ప్ చేస్తున్నాడు, నేను అంకితకి. నేను కూడా అంకితకి. ఇప్పుడు నూకరాజు ఫైమా కోసం తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఆ ఫోటో కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. రాజు సూపర్ సూపర్ రాజు, కమాన్ కమాన్. ఏయ్ రామ్ ప్రసాద్ గారు సూపర్. నూకరాజు సూపర్ రా, దుబాయ్లో వరదలు నీ వల్ల వచ్చాయి. ఎక్కువ టైం లేదు. ఒకటి మేడం, ఒక్క బోటు మిస్ అయిన ఇద్దరు ఓడిపోయినట్టే. ఆల్మోస్ట్ వచ్చేసారు రామ్ ప్రసాద్ గారు. అది నీ మమ్మీది కాదు, నీ మమ్మీది కాదు అది. అండ్ ఫైమా మీరు గెలుచుకున్నారు ఒక టాస్క్. ఫైమా ఫస్ట్ మీ అమ్మగారిని పిలవండి. అమ్మా మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. ఫైమా ఇక్కడే ఉంది, నరికేస్తుంది. దుర్మార్గుడా, ఏం చేసావా పాపని? रुको बेटा रुको. అమ్మ జాన్ కావాలా? ఏమైందమ్మా? నీ కామెడీ చూసిందమ్మా. కూచి 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 కూచి. మన ఈఎంఐలకు వచ్చిన కష్టాలు కచ్చి. ఫైమా ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి నేను ఫలానా అబ్బాయిని ఇష్టపడుతున్నాను, లవ్ చేస్తున్నాను అని వచ్చి అంటే మీరేమంటారు? ఏమంటామంటే ఇక ఆమె ఇష్టమే మా ఇష్టం. సో ప్రస్తుతానికి ఆమెకి ఎవరు ఇష్టం? పేరు చెప్పలేదు. పేరు చెప్పలేదు కానీ ఎవరు ఉన్నారు. అండ్ ఫైమా ఎవరిని ఇష్టపడిందో ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి కంగ్రాచులేషన్స్ ఫైమా. సరే ఇప్పుడు మమ్మీ కబూల్ అనేసింది కాబట్టి ఇంకా త్వరలో షాదీకా దావత్ కోసం మేము అందరూ వస్తాం. అందరు రావాలి. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ పజల్ సాల్వ్ చేయడానికి వచ్చేస్తున్నారు సత్యశ్రీ అండ్ శిరీష. సో లెట్స్ వెల్కమ్ దెం. రాధికా 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 ముందుకా ఎనకకా కిందికా మీదికా రాధికా రాధికా. ఆల్రైట్ శిరీష అండ్ సత్య మీ ఇద్దరికి గేమ్ తెలుసు కాబట్టి ఎల్ఈడి మీద పిక్చర్స్ ప్లీజ్. ఓకే రెడీ? 3, 2, 1 గో. ఎవరు రావట్లేదేంటి హెల్ప్ చేయడానికి? సత్య ప్రాణం ఇస్తాం. దెబ్బకి మనం ఫిక్స్ అయిపో. ఎవరు దెబ్బకి నువ్వు ఫిక్స్ అవుతున్నావు? అల్లుడు అయ్యి ఫిక్స్ అయిపోవాలంటున్నా దెబ్బకి. ఆ బోడినపల్లి ఇల్లు ఎంతమందికి రాసి పెడతావు నువ్వు? నువ్వు అంత ర్యాష్ గా మాట్లాడకురా సత్య. ఇదంతా రామ్ ప్రసాద్ తెలివితేటలు. ఈ ఫోటో త్వరగా ఇలా ఉంది.
కంగ్రాచులేషన్ శిరీష, మీరు పజల్ ని ఫస్ట్ కంప్లీట్ చేసి మీ ప్రేమ్ ని ప్రూవ్ చేసుకున్నారు. నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి. ఇక్కడ బోర్డు మీద పెట్టమంటే ఇక్కడ టేబుల్ మీద పెట్టారేంటి మీరు? నువ్వు పిలిచింది ఎవరిని? భాస్కర్ ని. అసలు మొత్తం కన్ఫ్యూజ్ చేసి పాడేసింది భాస్కర్ గారు. గేమ్ ఎవరిది? నాది. మమ్మీ ఎవరిది? నాది. పజల్ ఎవరు సాల్వ్ చేయాలి? కానీ ఎందుకు వచ్చారు వాళ్ళు? నేను అడగలేదు యాక్చువల్లీ. పంపించేయాలి. సత్య అత్తయ్య అక్కడ లేకపోతే ఇక్కడ ఉంది. మరి నేను ఎక్కడ ఉన్నాను? ఇది అపార్ట్మెంట్ రా. ఎవరు పడితే వాళ్ళు వచ్చేయచ్చు అపార్ట్మెంట్ కి. ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. థ్యాంక్ యూ చంద్రజ గారు. సరదాగా మమ్మీ ఫోటోస్ ని ఎట్లా పజల్ గా మార్చి చిన్న గేమ్ ప్లాన్ చేసాము. సో మీకు ఎలా అనిపించింది? చాలా మంచి టాస్క్, చాలా బాగా అనిపించింది ఈ సెగ్మెంట్ అయితే. Thank you so much Indraja garu, and thank you so much to all the beautiful ladies. Thank you. అమ్మలు అండ్ కూతుర్లు కలిసి ఇప్పుడు చేయబోతున్నారు ఒక కలర్ఫుల్ క్యూట్ ఫ్యామిలీ పర్ఫార్మెన్స్. అయితే చూద్దామా? చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా. నువ్వలా సాగే తోబంత, అవలా తూగే నీ వెంట. నువ్వెళ్ళే దారే మారిందా, నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల నువ్వు నా తోడై లేనిదే నేనేనా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా.
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళే పసి ప్రాయమే మళ్ళీ మొదలవ్వని నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా నన్ను వీడొద్దే అమ్మా బంగారం నువ్వమ్మా అమ్మా అని కొత్తగా కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదరొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా అస్సలు కలొచ్చింది మా మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ కి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మామ్స్, చాలా అందంగా పర్ఫామ్ చేశారు. అండ్ మీ పర్ఫార్మెన్స్ జరిగినంత సేపు మా శ్రీదేవి డ్రామా కంపెనీ అమ్మ యూనివర్సల్ మామ్ ఇంద్రజ గారు, ఐ నో ఇట్స్ అ వెరీ వెరీ ఎమోషనల్ ఎపిసోడ్ ఫర్ యూ. అమ్మ పోయి 10 ఏళ్ళయింది. ఇప్పుడు కొంతమంది చెప్తారు టైం విల్ హీల్ ఎవ్రీథింగ్ అని. కాలం పోయే కొద్దీ మనం కొన్ని విషయాలు మర్చిపోతాము, ఆ గాయాలు మారిపోతాయని. ఇంకా ఇంకా మిస్సింగ్ ఫీలింగ్ ఎక్కువ అవుతుంది తప్ప తగ్గట్ల.
కొంచెం అసూయగా కూడా ఉంది వీళ్ళందరినీ ఇలా చూస్తే. మా అమ్మ కూడా ఉంటే బాగుంటుంది కదా. కన్నా తల్లిదండ్రులకి మనం చేయకుండా ఊరంతా వెళ్ళి చేసి ప్రయోజనం ఏం లేదు. నేను అలా చాలా తప్పులు చేశాను. నా బిజీ స్కెడ్యూల్ వల్ల చిన్నప్పటి నుంచే ఈ ప్రొఫెషన్కి వచ్చేయడం వల్ల ఇప్పుడు తిరుగుతూనే ఉంటాను. అక్కడే పక్కన మురుగుడు గుడి ఉంది, సుబ్రహ్మణ్య స్వామి గుడి. మహా అయితే రష్మి 2 కిలోమీటర్స్ మా నుంచి. అంటే ఆవిడ చాలా సిక్ అయిపోయి, అంటే అలా సిక్ అయిపోవడానికి జస్ట్ 1 వీక్ బిఫోర్ అడిగింది. 1 సంవత్సరంగా అడిగింది, నన్ను ఆ గుడికి తీసుకెళ్ళవా, నన్ను ఆ గుడి. ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయ్యింది బంధం. ఇప్పుడు ఒక్క రోజు అవకాశం దొరికితే మా అమ్మకి నేను చెయ్యాలనుకుంటున్నా, అన్ని చెయ్యాలి. మీరు ఇంకా ప్రపంచం మొత్తం వెళ్ళి ఏం సాధించినా అది వేస్ట్ అండి. వాళ్ళని ముందు తృప్తిగా హ్యాపీగా, వాళ్ళవన్నీ చిన్న చిన్న కోరికలండి. అమ్మ మీరందరూ రావడం ఇంకా మాకందరికి ఎంత ఆనందం అంటే, ఇది ఒక ఎపిసోడ్ లాగా చూడట్లేదు, ఇట్స్ అన్ ఎమోషన్ లాగా మేము చూస్తున్నాము. మీరందరూ రావడం చాలా చాలా సంతోషం. అండ్ నాకు తెలుసు మీ ఎవరికి కూడా స్టేజ్ అలవాటు లేదు, డాన్స్ చేయడం అస్సలు అలవాటు లేదు. రష్మి, ఆ అంశు వాళ్ళ మదర్ కానివ్వండి, మన అంజలి గారు వాళ్ళ మదర్ కానివ్వండి, ఇద్దరికి అసలు వాక్ చేయడం కూడా రావట్లే. మీకోసమని వాళ్ళు వచ్చారు, సపోర్ట్ చేయడానికి, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీకోసమని వాళ్ళు వచ్చారు. ఆ ప్రేమ ప్రామిస్ గా చెప్తున్నానండి, ప్రపంచంలో ఇంకెన్ని రిలేషన్షిప్స్ వచ్చినా సరే తల్లి తండ్రి పోయితే మనమందరం అనాథలమే, అదైతే ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ రష్మి ఫర్ బీయింగ్ దేర్. వరమల్లే అందిందేమో ఈ బంధం, వెలలేని సంతోషాలే నీ సొంతం. సో డెఫినెట్ గా వాళ్ళని ఎప్పటికీ మనం గ్రాంటెడ్ తీసుకోకూడదు. అండ్ మీరు చెప్పినట్టు ఈ రోజు అందరికీ మైండ్ లో ఉంటది, కానీ ఎక్కడో మా డే టు డే లైఫ్ లో మర్చిపోతూ ఉంటాము. మీ పేరెంట్స్ మీ దగ్గర నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఎంతవరకు కుదిరితే ప్లీజ్ అవి తీర్చండి. అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు అయితే కలర్ఫుల్ పువ్వుల మాల, బ్యూటిఫుల్ అంతే. కొరియోగ్రాఫర్ ఎక్కడా? పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. సో మాస్టర్, ఈ రోజు మదర్స్ డే స్పెషల్ కాబట్టి మీరు మమ్మీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అమ్మ. అమ్మ ఈరోజు ఇక్కడ లేరు షూటింగ్స్ లో, సో అందుకు అమ్మ రాలేదని చెప్పి అందరినీ అమ్మ అమ్మ అనుకుంటూ అందరికి డాన్స్ నేర్పించాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక ఎమోషనల్ పాట మనందరి కోసం. ఇది నువ్వు తీసుకో. టాటా. అమ్మా స్కూల్కి వెళ్ళేసి వస్తాం. టాటా. దేవి, మా దేవి రెంట్ ఎప్పుడు కడతారమ్మా? అది ఒక 2-3 రోజుల్లో సర్దేసి. 6 నెలలు అవుతుంది రెంటే కట్టక. రేపటి కానీ రెంట్ కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయాలి. అది కాదండి. దేవి ఎక్కడున్నావే? రా బయటికి రా. ఏంటిది ఇది?
ఎందుకు ఇలా తాగుతున్నారు మీరు? నా ఇష్టం, నాకు నచ్చినట్టు తాగుతా. అడగడానికి నువ్వే వస్తావే. సరే గానీ తాగడానికి డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అర్థం చేసుకోండి. డబ్బులు లేవా? డబ్బులు లేకపోతే ఇది ఉంది కదా. నా గాజులు ఏమండి? ఆ గాజులు కొడితే ఆగండి. అమ్మా స్కూల్ ఫీజు కట్టాలమ్మా. అవునా? సరేలే, మీరు స్కూల్కి వెళ్ళండి అమ్మా, నేను వచ్చి కట్టేస్తానుగా. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెరవారదుగా. నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీశమా, అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. కొన్ని సంవత్సరాల తరువాత అమ్మా నేను యాంకర్ గా సెలెక్ట్ అయ్యానమ్మా. అమ్మా అమ్మా నేను ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యానమ్మా. అమ్మా నేను డాన్స్ కాంపిటీషన్ లో సెలెక్ట్ అయ్యానమ్మా. మా అమ్మ బంగారం. నా తాగుడు వల్ల నీకు పిల్లలకి ఏం చేయలేకపోతున్నాను దేవి, నన్ను క్షమించు. అయ్యో ఏంటండి ఆ మాటలు? ఏవండి ఏవండి లేవండి, ఏవండి. అమ్మా ఏమైందమ్మా? నానా నానా నాన్న ఏమైంది? అమ్మ ఏమైంది మా నాన్నకి? అమ్మా హాస్పిటల్ తీసుకెళ్దామా? అమ్మ మీ ఆయన పరిస్థితి బాగాలేదు, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి 10-15 లక్షల దాకా ఖర్చు అవుతుంది. నువ్వు ఏడోకమ్మా, చెల్లి పెళ్లి కోసం మనం చిట్టి వేసాం కదా, ఆ డబ్బులు తీసుకొచ్చి నాన్నని కాపాడుకుందాం. నువ్వు ఏడోకు. ఎరా ఇది విన్నావా? వాళ్ళు చిట్టీలు కట్టిన వాళ్ళందరినీ మోసం చేసి పారిపోయారంట. డాక్టర్ ఈ గాజులు తీసుకోండి డాక్టర్. మా నాన్నని ఎలాగైనా బతికించండి డాక్టర్. డాక్టర్ ఈ కమ్మలు తీసుకోండి డాక్టర్. మా నాన్నని ఎలాగో ఒకలాగా బతికించండి ప్లీజ్. డాక్టర్ ఈ గొలుసు ఇవన్నీ తీసుకో డాక్టర్.
చాలా ప్రయత్నించాం కానీ మీ నాన్నగారిని కాపాడలేకపోయాం. సారీ. కన్న తల్లి ప్రేమ కొడుకు కాల రాస్తాడేమో కానీ అదే కన్న తల్లి ప్రేమ కూతురు కంటికి రెప్పలా కాస్తుంది. ఈ కూతుళ్ళ ప్రేమ తన తల్లికి శ్రీరామరక్ష కావాలని ఆకాంక్షిద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు డాటర్స్ కావచ్చు, మదర్స్ కావచ్చు, అందరూ ఎక్కడో ఒక చోట ఈ పాటతో కనెక్ట్ అయ్యారు. అందరి కంట్లో నీళ్ళు తిరిగాయి. కానీ ఫస్ట్ ఐ థింక్ వీళ్ళు ముగ్గురు మమ్మీ దగ్గర నుంచి ఫస్ట్ మేము మాట్లాడాలి. ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ తో మీరు ఎక్కడో కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాము. మ్యామ్, ఇన్ యువర్ వర్డ్స్. నా జీవితాన్నే కళ్ళకు చూసినట్టు అనిపించింది, అందుకే అట్లా కనెక్ట్ అయ్యాను. ఏమాత్రం తేడా లేకుండా అదే పిల్లలు ఎదిగినరు, వాళ్ళొక సంపాదించే టైంకు ఆయన లేకుండా వేయండు. ఆయన నిజంగానే హెల్త్ బాగాలేనప్పుడు దాదాపు 15 లక్షలు నిజంగానే గోల్డ్ అమ్మి హాస్పిటల్లో పెట్టారు. అన్ని పెట్టిన ఆయన బ్రతకాలి. చాలా కష్టాలు పడ్డాము, చాలా బీడీలు చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ కష్టపడ్డాము. వాళ్ళు సంపాదించి కూర్చుండబెట్టి సాదే టైంకు ఆయనకు అదృష్టం లేదు. నా మమ్మీ పడే కష్టాలు నేను చూశాను. నేను ఒక్కడిదాన్నే, మీరు ముగ్గురిని ఇంత బాగా ఇంత చక్కగా పెంచారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యూ అండ్ యువర్ స్ట్రెంగ్త్ మ్యామ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. శిరీష, నానిలాగే చనిపోయినప్పుడు బాడీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ముగ్గురం 3 షూటింగ్స్లో ఉన్నాం. కనీసం ఆయన లాస్ట్ షూట్ కూడా మాకు దక్కలేదు. ఇంటికి తీసుకొచ్చి బాక్స్లో పెట్టాక మేము వెళ్ళి చూసామన్నమాట. అమ్మ అసలు ఆవిడ చేయని కష్టం లేదు మమ్మల్ని చూసుకోవడానికి. నిజంగా అంటే నా లైఫ్లో ఎవరైనా పెద్ద రోల్ మోడల్ ఉంది అంటే నిజంగా అమ్మ. మీరే ఒక ఎల్డర్ కూతురుగా అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇల్లు మొత్తం హ్యాండిల్ చేశారు. మీరే ఆ వర్డ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అందరికీ చెప్పాలి. యూఆర్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ us here. బాగా బాధపడే విషయం ఏంటంటే పాత కారు అమ్మేసి ఒక 6 months గ్యాప్ తర్వాత ఇంకొక కొత్త కారు తీసుకున్నాను. తీసుకొని ఫస్ట్ డే నేను కారు ఇంటికి తీసుకొచ్చి మా నాన్న నేను హాస్పిటల్కే తీసుకెళ్ళాను. లాస్ట్ డే వాళ్ళు సైన్ తీసుకుంటారు కదా హాస్పిటల్లో, నేనే సైన్ చేసి ఏమవ్వదులే మా నాన్నకి ఏమవుతుందని ఒక్కరోజే నేను ఫుల్ నైట్ ఉండి ఇంటికి వచ్చి మార్నింగ్ షూట్కి వెళ్ళాను. 11 o'clock చనిపోయారని చెప్పాను. ఏమన్నా కానివ్వండి, ఎంత తాగినా తిట్టినా కొట్టినా ఫ్యామిలీని పట్టించుకోకపోయినా అమ్మని బాధ పెట్టినా మనల్ని సరిగ్గా చూసుకోకపోయినా వాళ్ళు ఉన్నంత వరకే ఏదైనా. ఇప్పుడు మేము కాల్స్ అటెండ్ చేయండి. అందరూ బిజీయే కానీ ఒక కాల్ అటెండ్ చేయలేనంత బిజీ కాదు. టైం ఇవ్వండి అందరికీ, పేరెంట్స్ కనే కాదు ఎవరికైనా. ఎంత దుష్మన్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, చెల్లవచ్చు, ఒక కాల్ పికప్ చేయండి. మేబీ నాలా కాదే ఇంద్రజ మ్యామ్, అమ్మ గురించి చాలా గొప్ప విషయం ఒకటి, కానీ ఆవిడ చేసిన చాలా గొప్ప విషయం ఏంటో తెలుసా అండి? ఒక తల్లి జన్మనిస్తే తనకేదైనా అపాయం ఫ్యూచర్లో జరిగితే ఆ బిడ్డని యముడి దగ్గర నుంచి పోరాడి కాపాడి తీసుకురావడానికి తన వంతైన పునర్జన్మ మార్గాన్ని కూడా ఇచ్చేసి వెళ్తుంది.
వెండి కాదు, బంగారు పళ్ళల్లో పెట్టి చూసుకోండి. ఇక మన పర్ఫార్మెన్సెస్కి వస్తే భాస్కర్ గారు ఆ ఇచ్చిన క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఇంతవరకు నేను మిమ్మల్ని కామెడీగానే చూశాను, ఇచ్చిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా మేమందరూ కోప్పడే రకంగా అంత బాగా పర్ఫామ్ చేశారు. ప్రీతి గారు యాజ్ ఆల్వేస్ మా మనసులన్నిటినీ దోచేసుకున్నారు, ఎంత బాగా పర్ఫామ్ చేశారండి. అండ్ ఆల్ 3 of you, గాడ్ బ్లెస్ యూ అండ్ అ వెరీ వెరీ లాంగ్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ సక్సెస్. అమ్మా, ప్రత్యేకంగా మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. మన మధ్య వి హ్యావ్ వన్ మోర్ మదర్. ఆమె కూడా కష్టపడుతూ కూతుర్ని చక్కగా అందంగా అట్ ద సేమ్ టైం మన ఈ షో స్టార్టింగ్ అప్పుడు కూడా ఆమెనే కంటిన్యూస్ గా నవ్వుతుంది. అందరికీ సుందరిగా పరిచయం అయిన మా త్రివేణి ఈ రోజు ఈ స్టేజ్ పైన ఖచ్చితంగా మీరు మీ అమ్మగారు మీ స్టోరీ చెప్పాలి. నాన్న చనిపోయినప్పుడు మాకు అసలు ఊహ కూడా తెలియదు. చెప్పొచ్చు చెప్పలు కూడా నాకు తెలియదు, కానీ మా నాన్న చనిపోయినప్పుడు మా రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అసలు వీళ్ళు మా నాన్నకే పుట్టారా అని అడిగారు. అక్కని నన్ను పెంచి చదివించి మాకేం కావాలన్నా అమ్మా నాకు ఇది కావాలి అంటే అవునా మమ్మీని చూస్తూనే ఉంటాను, కానీ ఒక్కొక్కసారి కళ్ళకి పుండ్లు పడి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఈ రోజు వస్తున్నామంటే స్టేజ్ కి నిన్నటి వరకు కూడా తను వర్క్ చేస్తుంది. మీకు కంఫర్టబుల్ గా అనిపిస్తేనే మీ మమ్మీ వర్క్ గురించి మీరు చెప్పండి. ప్రొడక్షన్ వర్క్ చేస్తారు, ఫుడ్ అందరికి అన్నం పెట్టి తిన్న ఎంగిల్ ప్లేట్లు మమ్మీ కడుగుతారు. చెప్పుకోలేనన్ని స్ట్రగుల్ పడ్డాం, కానీ రాంగ్ వే ఎప్పుడు చూపించలేదన్నమాట. తను వెళ్ళలేదు అండ్ మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. అండ్ ఏ వర్క్ చిన్నది కాదు పెద్దది కాదు, వర్కే. మీరు మాకు తిండి పెడతారు, మేము వదిలేసిన ప్లేట్లని మీరు కడుగుతారు. మీకన్నా పెద్ద అన్నపూర్ణాదేవి ఎవరు లేరండి. నేను అసలు ఫీల్ అవ్వలేదు. నాకు బతికించింది అదే, నేను అదే పని చేసుకుంటున్నా. కొరియోగ్రఫర్ thank you so much, and once again wonderful emotional connecting performance. Once again thank you so much to one and all. Thank you. సో ఆబ్వియస్లీ ఈ సముద్రంలో నెక్స్ట్ లెవెల్ ఎమోషనల్ హై టైడ్స్ జరుగుతున్నాయి. సో ఇదే సిచ్యువేషన్ లో ఇంకొక డాటర్ వాళ్ళ మదర్ ని ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో సత్య, నా లైఫ్ లో నాకు చాలా పెద్ద కళ అది. మా పేరెంట్స్ కి, ముఖ్యంగా మా మదర్ కి ఇల్లు కట్టించి ఇద్దామని చెప్పి. సో అది ఊర్లో నేను ప్లాన్ చేయడం జరిగింది. సో ఆంటీ, ఇది చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత తొందర గిఫ్ట్ ఇస్తుందని అసలు ఊహించలేదు. Love you too guys. సత్య ఎలాగా అమ్మగారికి ఇల్లు సర్ప్రైజ్ చేసిందో, నేను కూడా మా ఊర్లో మా అమ్మలకి ఇల్లు సర్ప్రైజ్ చేశాను. కాకపోతే వాళ్ళు ఉంటూ ఇల్లు తెలియకుండా అమ్మేసాలి. సో మేము కూడా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. మాకు అమ్మ ఉంది, మా అమ్మ కోసం మేము ఒకటి ప్లాన్ చేసాం. చెప్పం, అమ్మ కూడా సర్ప్రైజ్. మీకు చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తా, వస్తే ఎందుకో దేనికో చెప్తాం. మేడం అంటావా? అమ్మ ప్లీజ్ మమ్మీ ఒక్కసారి. మేడం, ఇంతమంది అమ్మల్ని తీసుకొచ్చి మదర్స్ డే ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు కాబట్టి మా అందరికి అమ్మ అయినటువంటి మీకు సన్మానం చేసి మేము కూడా మిమ్మల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. అమ్మా, చిన్న గిఫ్ట్ మా అందరి తరపు నుండి, ఒక్కసారి ఓపెన్ చేయరా?
అలాగే నేను ఇన్ని రోజులు చాలా ఆట పట్టించానమ్మా. బట్ ఇదైతే నేను చాలా మనస్ఫూర్తిగా నేను మీకోసం తీసుకొచ్చానమ్మా. ఏంట్రా అది? జోక్ కాదు, సీరియస్ గా కొట్టమ్మా. ఇది నేను మనస్ఫూర్తిగా మీకోసం తీసుకొచ్చానమ్మా. ఫైనల్ వర్డ్స్ మీరు చెప్పాలి. మాటలు రావట్లేదు, మనసంతా నిండిపోయి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. నా మీద ఇంత ప్రేమ అభిమానం చూపించే అంత అర్హత నాకుందా అన్నది నేనే నన్నే ప్రశ్నించుకుంటున్నాను. కానీ మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. కుచ్ మీఠా హో జాయే కేక్ కటే. మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇంద్రజ గారు ఇంత మంది ఆర్టిస్టుల్ని పిలిచి వాళ్ళ మదర్స్ ని పిలిచి ఇంత గ్రాండ్ గా మా మదర్స్ డే ని చేశారు కదా మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అందుకే నేను మీ చీరకి మ్యాచింగ్ కేక్ తెప్పించా. సూపర్ రష్మి, యు ఆల్వేస్ వెరీ స్వీట్, యు నో. థ్యాంక్ యూ. సో మళ్ళీ ఒక్కసారి మన ప్రేక్షకులకి అండ్ అక్కడ చూస్తున్న మదర్స్ అందరికీ కూడా మా అందరి తరపున ఈ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే. మేమైతే ఫుల్ గా ఈ మదర్స్ డే ని ఎంజాయ్ చేసాము. మీరు కూడా మీ మామ్స్ తో పాటు ఈ మదర్స్ డే ని బాగా సెలబ్రేట్ చేసుకొని ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయాలి. ఆల్ రైట్, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.